శివంపేట మండలంలోని నవాబ్పేట గ్రామం పరిధిలో ఫ్లేమింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కెమికల్ పరిశ్రమ క్యాంటీన్లో భోజనంలో బల్లి ప్రత్యక్షమైందని భారతీయ జనతా పార్టీ శివంపేట మండల ప్రధాన కార్యదర్శి అశోక్ సాదుల గారు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అది తిన్న 30 మంది కార్మికులకు వాంతులు విరోచనాలు అయ్యి తీవ్ర అస్వస్థకు గురయ్యారని ఆయన తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తినే అన్నంలో బల్లి ప్రత్యక్షమైందని, గతంలో కూడా ఇలానే కంపెనీ క్యాంటీన్లో ఫుడ్ పాయిజన్ జరిగిందని, వెంటనే ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అధికారులు వచ్చి తనిఖీ చేసి కంపెనీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. శివంపేట మండలంలో నవాబ్పేట గ్రామంలో ఈ యొక్క ఫ్లేమింగ్ లాబొరేటరీస్ అనే కెమికల్ పరిశ్రమ, ఈ కెమికల్ పరిశ్రమలో చాలామంది పనిచేస్తుంటారు ఈ గ్రామ ప్రజలు. నిన్నగాక మొన్న ఈ యొక్క కంపెనీ క్యాంటీన్లో ఒక తినే పరికరాల్లోని బల్లి పడింది. టిఫిన్లో దాదాపుగా 30 నుంచి 40 మందికి తీవ్ర అస్వస్థతకు గురవ్వడం జరిగింది. అంటే వంట చేస్తున్న సమయంలో దాదాపుగా పెద్ద బల్లి పడిందని తెలిసింది మాకు. కాబట్టి ఈ యొక్క కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, అలాగే క్యాంటీన్ నిర్లక్ష్యం వల్ల దాదాపుగా 40 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియడం లేదు. దాదాపు 30 మంది తిన్న తర్వాత బల్లిని బయట తీయడం ఇది గమనార్హము. అంతేకాకుండా ఇది నిన్నగాక మొన్న అయితే ఈరోజు మాకు వెలుగులోకి రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీపై ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు వచ్చి చెకింగ్ చేసి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇలా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి కార్మికులకు సరైన వైద్యం చేయించగలరని మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము ఇక్కడ చూస్తున్నాము, ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చే కార్మికులు ఇట్లా ఎలాంటి సేఫ్టీస్ లేకుండా వీళ్ళు వర్క్ చేయించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క కంపెనీ పైన తగిన చర్యలు తీసుకొని ఇప్పటికైనా కంపెనీలో భోజనం మంచిగా ఉండాలి. మాకు ఇదే కాదు, గతంలో ఇట్లా చాలాసార్లు ఈ కంపెనీ నుంచి కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇది వరకు 2 సార్లు ఈ కంపెనీలో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగింది. చాలామంది కార్మికులు ఇట్లా అనారోగ్యం పాలయ్యారు. కాబట్టి ఇలా మనం వదిలేస్తుంటే వీళ్ళు చాలా ఇది మూడోసారి అయింది. కాబట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ చూస్తే కనుక ఈ కంపెనీ వాతావరణం బయట చాలా బాగుంది, లోపల ఏమో మొత్తం కెమికల్ వాసన రావడం జరుగుతుంది. దీనివల్ల ఈ నవాబ్పేట గ్రామానికి, శివంపేట మండలానికి చాలా ముప్పు పొంచి ఉంది. మొన్ననే చూసాం మేము ఇక్కడ ఈ విలేజ్లోని నవాబ్పేట గ్రామంలోని చెరువులోని చేపలు చనిపోయినాయి వీళ్ళు విడుదల చేసే కెమికల్స్ వల్ల. ఇట్లా మీరు ఎంతమంది పానాలు తీస్తారు? ఇలాంటి కెమికల్ కంపెనీలు పెట్టి మా శివంపేట మండలంలో, పచ్చని పంట పొలాలు ఉన్న మండలంలో ఇలాంటి కెమికల్ కంపెనీలు పెట్టి జనాల యొక్క అనారోగ్యం పాలవుతున్నది. గ్రామంలోని పశువులు, ప్రజలు మొత్తం పంట పొలాలు ఇట్లా దెబ్బతింటున్నాయి. కాబట్టి వీటిపైన తగిన యాక్షన్ తీసుకోవాలి. ఈ కంపెనీ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు, ఇంకా ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కావచ్చు, వెంటనే తక్షణమే ఇక్కడికి వచ్చి ఈ కంపెనీ పైన తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ 40 మంది ఎవరైతే తీవ్ర అస్వస్థతకు గురయ్యారో ఫుడ్ ఇన్స్పెక్షన్ అయ్యి ఈ బల్లి తినే అన్నంలో బల్లి వచ్చిందండి. ఈ బల్లి తినే అన్నంలో వచ్చింది కాబట్టి చాలామందికి ఫుడ్ ఇన్స్పెక్షన్ అయింది. వారికి తగిన న్యాయం చేయగలరని మేము సందర్భంగా తెలియజేస్తున్నాము.